అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట గంజాయి మూకల దాడులు పెరిగిపోతున్నాయి. దీనికి బానిసలుగా మారిన యువకులు మత్తులో నేరాలు చేస్తూ దాడులకు కూడా పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని పాలిటెక్నిక్ విద్యార్థిపై గంజాయి బ్యాచ్ మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆ విద్యార్థి హాస్పిటల్ పాలై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. ఎటు చూసినా గంజాయి గుప్పుమంటోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, ఎంత మందిని అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించినా గంజాయి బ్యాచ్ల దాడులు, దౌర్జన్యాలు ఆగటం లేదు. గంజాయికి బానిసలై కేవలం 30-40 రూపాయల కోసం కాలేజీ విద్యార్థులను వేధిస్తూ వారిపై దాడులకు సైతం దిగుతున్నారు. భూత్పూర్ మండలం అన్నాసాగర్ కు చెందిన చిన్న నరసింహులు అనే రైతు కుమారుడైన సాయి చరణ్ మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానిక్ డిప్లొమా 3వ సంవత్సరం చదువుతున్నాడు. సాయి చరణ్ ప్రతిరోజు బస్సులో కాలేజీకి వస్తూ ఉంటాడు. కాగా 16వ తేదీ సాయంత్రం కాలేజీ ముగిశాక 5 గంటల ప్రాంతంలో బండ్లగేరి ప్రాంతంలో ఇతర విద్యార్థులతో కలిసి వస్తుండగా సుమారు 8 మంది యువకులు వారిని అడ్డగించి డబ్బులు ఇవ్వాల్సిందిగా దబాయించారు. తమంతా కాలేజీ నుంచి వస్తున్నామని, తమ వద్ద బస్ పాస్ తప్ప డబ్బులు లేవని చెప్పినా వారు వినలేదు. అక్కడితో ఆగకుండా సాయి చరణ్ ను విపరీతంగా కొట్టారు. కడుపులో పిడిగుద్దులు గుద్దటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అడ్డుకోవడంతో దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అప్పటికే వారంతా మద్యం మత్తులో ఉన్నట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ సాయి చరణ్ ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ఆపరేషన్ చేసి ప్లీహాన్ని తొలగించారు. సాయి చరణ్ అని 21 ఇయర్స్ బాబు 3 days బ్యాక్ లేట్ అవర్స్ లో మా దగ్గర అడ్మిట్ అయ్యాడు. సివియర్ పెయిన్ తో స్కాన్స్ అన్ని చూస్తే బాబుకి హిమోపెరిటోనియం అంటే టోటల్ బాబుల స్టమక్ అంతా, చుట్టుపక్కల స్టమక్ పార్ట్స్ అంతా ఏమైందంటే బ్లడ్తో నిండిపోయి ఉంది. సో మేము స్కాన్ చేస్తే స్ప్లీన్ ఇంజురీ లాగా అనిపించింది. సో ఫర్దర్గా మేము సిటీ స్కాన్ ప్రొసీడ్ అయ్యాము. దాంట్లో ఆల్మోస్ట్ గ్రేడ్ 3 to grade 4 స్ప్లీనిక్ ఇంజరీ జరిగింది. సో ఇమీడియట్గా మేము కాల్ తీసుకొని ఆ టైంలో బాబుకి హిమోడైనమిక్గా ఇన్స్టేబుల్ అవుతున్నాడు. సో ఇమీడియట్గా మేము ఓపెన్ ల్యాప్రాటమీ చేసి పేషెంట్కి స్ప్లీనెక్టమీ చేయడం జరిగింది. ఇంజరీ అయితే మాత్రం ఆల్మోస్ట్ గ్రేడ్ 3 to grade 4 ఇంజరీ అండి. ఇమీడియట్గా అడ్రస్ చేసి రిమూవ్ చేయడం అనేది చాలా అత్యవసరం ఆ బాబుకి. తమ కుమారుడిపై దాడి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా ఇప్పటికీ వారిని అదుపులోకి తీసుకోలేదని బాధిత విద్యార్థి తండ్రి చిన్న నరసింహులు ఆవేదన వ్యక్తం చేశాడు. గంజాయి అలవాటు పడి దాడి చేసి ఉంటారని సాయి చరణ్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడ్డ యువకుడి ఫోటో చూపించినా పోలీసులు అదుపులోకి తీసుకోలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. బండ్లగేరి ఏరియాకి వెళ్ళి బంజాయి గుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ ఒక 7-8 మంది గంజాయి బ్యాచ్ వాళ్ళంట అమౌంట్ అడిగినారు మా బాబును. మా అమౌంట్ అడిగితే మా దగ్గర అమౌంట్ లేవు, బస్ పాస్ తప్ప అమౌంట్ అయితే ఏం లేదు అని చెప్పడం జరిగితే, మీ దగ్గర అమౌంట్ లేకుండా ఎట్లుంటారు, 50 రూపాయలు అన్న 30 రూపాయలు అన్న ఇవ్వండి అంటే ఏం లేదంటే, దాంట్లో మా బాబు అందరికంటే వీక్గా ఉండేది మా బాబు, జర కొంచెం బక్కగా ఉంటాడు. అతన్ని కడుపులేసి గుద్దడం జరిగింది గట్టిగా. దాంట్లో ఒక పార్ట్ ఒక తీసేయడం జరిగింది వివేక్ హాస్పిటల్లో. ఇప్పటికి సర్జరీ చేసి తీసేసారు. మా బాబు ఆ రోజు అయిన సంఘటన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళు పరారులో ఉన్నారు, ఇప్పటి వరకు దొరుకుతలేరు అని చెప్తున్నారు. చూపించినాక కూడా మేము వాళ్ళని ఏమి ఓపెన్ చేసి చూసిన తర్వాత కూడా రెస్పాండ్ అవుతలేదు పోలీస్ డిపార్ట్మెంట్. కొట్టింది ఈ బాబు. ఇప్పుడున్న జనరేషన్కి ఎంత నిమిషాలలో పట్టుకునే పరిస్థితి, కానీ ఎన్ని డేస్ అయినా పట్టుకుంటలేదు నా బాబు కోసం అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. ఇదిలా ఉంటే ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని, ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేమని 1 Town సీఏ అప్పయ్య చెప్పారు. త్వరలోనే వివరాలు సేకరించే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. అయితే ఘటన జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి బ్యాచ్లు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే వారిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.